హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ శ్రావణి రాకేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ లేచాను చాలా తొందరగా. సో లేచి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం కూడా పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటున్నా అంటే ఫస్ట్ పాలు తోడేసేద్దాం. తర్వాత ఏం చేయాలనుకుంటున్నా అంటే నేను ఈరోజు నుంచి కొంచెం అంటే హెల్తీగా తిందామని అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మార్నింగ్ వామ్ వాటర్ అండ్ లెమన్ కలుపుకొని తాగుదాం అని అనుకుంటున్నా. పాలు కట్ చేసి అవి చేద్దాం అనుకుంటున్నా. టిఫిన్ అంటే ఒక్కొక్కసారి స్కిప్ చేసినా నో ప్రాబ్లం, ఏముందిలే అని టిఫిన్ తినకపోయినా నో ప్రాబ్లం అని అనిపించింది ఒక్కొక్కసారి. కాకపోతే టిఫిన్ స్కిప్ చేయకూడదంట, నాకు నిన్ననే తెలిసింది. టిఫిన్ స్కిప్ చేయకుండా టిఫిన్కి బదులుగా లైక్ ఇడ్లీ దోశ దానికి బదులుగా ఆర్ ఓట్స్ లేకపోతే లైక్ ఏమన్నా జ్యూస్ అట్లా తాగుదామని అనుకుంటున్నా. సో ఈరోజు నేను మీకు ఏం చూపిద్దామని అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఈరోజు నేను క్యారెట్ ఆర్ బీట్రూట్ ఆ జ్యూస్ తాగుదామని అనుకుంటున్నా. సో దాన్ని చేద్దాం. వాషింగ్ మిషన్ ఆన్ చేద్దాం. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దాం. వామ్ వాటర్ తాగేసాను, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే పాలు ఆరిపోయినట్టున్నాయి, ఒకసారి చూసి తోడేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు లంచ్లోకి దోసకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నా. మొన్న మార్కెట్లో దోసకాయ తెచ్చుకున్నా. సో ఆ దోసకాయ పప్పు రెండు చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే కుక్కర్లో పప్పు పెట్టేశాను. సో ఈ పప్పు క్లీన్ చేసేసి ఫస్ట్ దోసకాయ దాంట్లో వేసేసి విజిల్ పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేద్దాం, పప్పు అయిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే 9:35 అయింది. సో ఈ 9:35 లోపల మనం క్లాస్ కూడా స్టార్ట్ చేసుకోవాలి కదా. 10కి 11 to 11:30 క్లాస్ ఉంటుంది కదా. సో శ్లోకాలు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసేసి పప్పు పెట్టేద్దాం. యాక్చువల్లీ ఏమైందంటే దోసకాయ చేదైపోయింది. పేస్ట్ దోసకాయ చూడటానికి ఎంత బాగుందో మళ్ళీ చేదైపోయింది. ఇప్పుడు ఆల్రెడీ పప్పుని క్లీన్ చేసేసా, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఈ పప్పు క్లీన్ చేసేసాక ఫస్ట్ దీన్ని విజిల్ పెట్టేద్దాం. ఒక టమాటా చింతచిగురు వేద్దామని అనుకుంటున్నా. పప్పులో చింతచిగురు ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఇయర్ మొత్తం స్టోర్ చేస్తారనమాట. ఇప్పుడు మామూలుగా సీజన్ అప్పుడు ఇయర్ మొత్తం స్టోర్ చేసేస్తారు. దాంట్లో ఉప్పు పసుపు కలిపి బాగా కలిపేసి ప్యాకింగ్ కవర్లు ఉంటాయిగా, ప్యాకింగ్ కవర్లో స్టోర్ చేస్తారనమాట. ఇయర్ మొత్తం వస్తుంది. మనకి కావాలని అనుకున్నప్పుడు ఇట్లాంటి టైంలో చింతచిగురు చేసేసుకుంటాము. సో అత్తయ్య వాళ్ళు కూడా అంతే చేస్తారు. సో ఇంకా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తెచ్చుకొని నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దోసకాయ చేదైపోయింది కదా. సో దాన్ని పడేసాను. అయితే ఇప్పుడు ఒక టమాటా చింతచిగురు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసుకుందాం. చేసి మనం చింతచిగురు పప్పు చేసేద్దాం. నేను ఏంటంటే వామ్ వాటర్ తాగేసాను కదా, బాయిల్డ్ ఎగ్ తినేద్దాం. బాయిల్డ్ ఎగ్ తినేస్తే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోతుంది. సో లంచ్ కొంచెం ఫాస్ట్గా చేసేద్దాం. నెక్స్ట్ మళ్ళీ నాకు 11:30 క్లాస్ ఉంది కదా, క్లాస్ టైంకి మొత్తం ఈ పని అంతా కంప్లీట్ అయిపోవాలి. పప్పు కుక్కర్ పెట్టేశాను. నెక్స్ట్ మనం చింతచిగురు చేద్దామని అనుకున్నాం కదా, చింతచిగురు వేద్దాం అనుకున్నాం కదా పప్పులో. సో దానికోసం ఏమేం కావాలంటే చింతచిగురు, ఒక 1 టమాటా, నెక్స్ట్ 1 ఆనియన్. చింతచిగురు పప్పు అంటే ఆ మాత్రం ఆనియన్స్ కావాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా కారం కావాలి కాబట్టి ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కంపల్సరీగా. సో ఆ మాత్రం పచ్చిమిర్చి ఉంటే కూడా పర్లేదు, కారం బాగుంటుంది. సో మనం ఏం చేయాలంటే ఈ పప్పు అక్కడ అట్టు పెట్టేసాను కదా ఒక స్టవ్ మీద. ఇంకో దాని మీద ఏం చేద్దామంటే ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం దీంట్లోనే డైరెక్ట్ తాలింపు పెట్టేద్దాం.
తాలింపు పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఇంకా అవి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ మొత్తం మొత్తం ఏగిపోతాయి కదా. ఇవి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఈ పప్పు తీసి దీంట్లో కలిపేయడమే, అంతే. ఇంకా పప్పు బంద్ చేసేసాను స్టవ్. నెక్స్ట్ ఇప్పుడు మా మమ్మీ ఫోన్ చేసింది, అందుకే నేను ఇవన్నీ మీకు చూపించలేకపోయినా. దీంట్లో ఏమేమి వేసానంటే ఫస్ట్ తాలింపు వేసేసి తర్వాత ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేసేసి ఇవి మొత్తం ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింత చిగురు ఉంది కదా, ఆ చింత చిగురు దీంట్లో వేసేద్దాం. అంటే చింత చిగురు ఎప్పుడైనా వేయొచ్చు, లేకపోతే పప్పు దీంట్లో వేసిన తర్వాతనే వేయొచ్చు, నో ప్రాబ్లం. సో పప్పు విజిల్ బంద్ చేసేసాను. సో ఈ ఫ్రై అయిపోవాలి ఫస్ట్. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పప్పు దీంట్లో వేసేయచ్చు. ఓకేనా, ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నిన్న మా మేడం రామాయణం గురించి చెప్పారు. అయితే చాలా బాగా చెప్పారనమాట. వాల్మీకి అవన్నీ చెప్పారనమాట. అయితే ఇప్పుడు ఏం చెప్తారో మరి చూడాలి. ఈరోజు ప్రాక్టీస్ క్లాస్ ఉంది కదా 11:30కి. సో ప్రాక్టీస్ క్లాస్లో ఏం చెప్తారో చూడాలి. సో ఇంకో విషయం ఏంటంటే, అటెండెన్స్ కూడా నేనే వేస్తున్నా డైలీ, ప్రతిరోజు గ్రూప్లో ఎవరెవరు అటెండెన్స్ కోసమే ఈ పేపర్స్ అనమాట. గ్రూప్లో ఎవరెవరు వస్తారు ఏంటి అనేది మొత్తం అటెండెన్స్ అంతా నేనే కౌంట్ చేసేది. మొత్తం మా ప్రాక్టీస్ క్లాస్లో మొత్తం 13 మెంబర్స్ ఉన్నారు. ఆ 13 మెంబర్స్ అటెండెన్స్ డైలీ ప్రతిరోజు వేయాలి. ఓకే. నెక్స్ట్ ఒక్కొక్కసారి మెయిన్ గ్రూప్లో అటెండెన్స్ వేయమంటారు, ఒక్కొక్కసారి వద్దని అంటారు. సో వేయమన్నప్పుడు మాత్రం కంపల్సరీ అటెండెన్స్ అనేది పోస్ట్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది రామావతారం నిన్న రామచరిత్రము 34వ దశకం చెప్పారు. ఈ 34వ దశకంలో నిన్న మా మేడం ప్రాక్టీస్ క్లాస్లో కామాస్ పెట్టించారు. కాకపోతే నేను ఏం చేశాను అంటే, ప్రాక్టీస్ క్లాస్లో కామాస్ ఎందుకులే, మెయిన్ క్లాస్లో కామాస్ చెప్తారు కదా, అది పెట్టుకుందాంలే అని అనుకున్నా. మాకేంటంటే ప్రాక్టీస్ క్లాస్ 11 నుంచి 11:30 వరకు మార్నింగ్ ప్రాక్టీస్ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ క్లాస్ ఏంటంటే, మెయిన్ క్లాస్లో మనం మాట్లాడేది ఏమి ఉండదు. వాళ్ళు ఓన్లీ స్టోరీస్ అట్లా చెప్తారు. ఆ స్టోరీస్ వరకు మనం వింటమే. సో ఈవినింగ్ 6 నుంచి అనమాట మెయిన్ క్లాస్. ఈవినింగ్ 6 నుంచి ఒక్కొక్కసారి 7:30, ఒక్కొక్కసారి 8 ఆ టైం వరకు చెప్తారనమాట మెయిన్ క్లాస్. సో స్టోరీని బట్టి. సో నిన్న మాకు రామచరితము చెప్పారు. ఈ రామచరితం ఏంటంటే, ఇది ఒక చాప్టర్, ఇదొకటి. నెక్స్ట్ 35 కూడా సేమ్ రామచరితమే. నెక్స్ట్ 36 కూడా అదే. అంటే 36 కూడా అదే. ఇప్పుడు రామాయణం చాలా పెద్దది కదా, అందుకని మాకు ఇన్ని చాప్టర్స్ అనమాట. ఇది చూడండి, పరశురామ అవతార వర్ణనము ఇది. సో ఇది 36వ దశకం అనుకుంటా, 36 దశకము ఇది. నెక్స్ట్ మాకు 36 అయిపోయిన తర్వాత 36 వరకు సేమ్ రామావతారమే ఉంది. 37వ దశకం ఏంటంటే కృష్ణావతార ప్రసంగము. ఇది 37వ దశకం. రామావతారం 36వ దశకం వరకు రామావతారం ఉన్నాయి. సో మా మేడం నిన్న ఏంటంటే, వాళ్ళు రామావతారం వాల్మీకి ఎట్లా రాశాడు, వాల్మీకి అసలు ఎట్లా రాయాల్సి వచ్చింది, ఆ బ్రహ్మగారు ఒకసారి వాల్మీకి ఒక చెట్టు దగ్గర ఉండి వాల్మీకి చెట్టు దగ్గర ఉండి ధ్యానం చేసుకుంటున్నారంట. చేసుకున్నప్పుడు ఆయనకి తెలియకుండా రామాయణం అనేది ఆయన కల్లో కనిపించిందంట. సో కనిపించిన తర్వాత ఆయనకి తెలియకుండానే ఒక శ్లోకం అనేది బయటకు వచ్చిందంట. ఆ శ్లోకం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ శ్లోకాన్ని బ్రహ్మదేవుడు విని, ఆ బ్రహ్మదేవుడు ఏం చెప్పాడనంటే, వాల్మీకి నువ్వు రామాయణం రాయటం స్టార్ట్ చెయ్యి, అప్పుడు నిన్ను ఈ నదులు, సముద్రాలు, నెక్స్ట్ చెట్లు, నదులు, సముద్రాలు ఇవన్నీ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఎన్ని కలకాలం ఆ సముద్రాలు, నదులు, చెట్లు కలకాలం ఉంటాయి కంపల్సరీ. ఇవి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు అయితే ఉంటాయో అన్ని యుగాలు రామాయణం నిలిచిద్ది. సో నువ్వు రామాయణం స్టార్ట్ చెయ్యి అని చెప్పేసి అప్పటి నుంచి ఆయనకి రామాయణం స్టార్ట్ చేస్తే ఆయన రామాయణం రాయటం అప్పటి నుంచి స్టార్ట్ చేశారంట వాల్మీకి. సో అది స్టార్టింగ్. అక్కడి నుంచి రామచరితము వాళ్ళు నెక్స్ట్ రాముడు ఎట్లా ఏంటి, లక్ష్మణుడు, రాముడు, భరతుడు, సరిత అవన్నీ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎట్లా వచ్చారు ఏంటి అవన్నీ చెప్పారు నిన్న. నవ్వు మొత్తం అయిపోయిన తర్వాత
వాళ్ళు నిన్న ఎక్కడ వరకు చెప్పారని అంటే మిథిలా నగరం వరకు చెప్పారనమాట. మిథిలా నగరం అంటే మిథిలా నగరం వరకు వెళ్ళారు అని చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు మిథిలా నగరంకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది అని అనేది ఈరోజు చెప్తారు. సో అది అయిపోయిన తర్వాత ఇందులో శ్లోకాలు కొంచెం చాలా కష్టంగా ఉన్నాయి. 4 ఇది ఒకటో రాగం అంటే నేను మీకు గుర్తుందో లేదో, మీకు నేను సాంద్రానందం అని చెప్పేసి ఫస్ట్ శ్లోక చదివా చూడండి. దీంట్లో ఫస్ట్ శ్లోక చదివాగా. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క రాగం ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఇది ఒకటో రాగం. నెక్స్ట్ ఈ సెకండ్ చాప్టర్ కూడా ఒకటో రాగమే. ఓకే, ఇది థర్డ్ చాప్టర్ ఏంటంటే థర్డ్ చాప్టర్ కూడా ఒకటో రాగం కిందకే వస్తుంది. థర్డ్ చాప్టర్ కూడా ఒకటో రాగం ద్వారా పాడాలన్నమాట ఇవన్నీ. ఇది ఏంటంటే ఇది రెండో రాగం. 4వ చాప్టర్ రెండో రాగం ఎట్లా పాడతారో చెప్పేనా. కల్యతాం మమ కురుష్వతావతీం కల్యతే భవద్రుపాసనం యయా స్పష్టమష్టవిధియోగచర్యయా పుష్టయాశు తవ తుష్టిమాప్నుయాం. అది రెండో రాగం. ఇది రెండో రాగం కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ 5వ దశకం కూడా ఒకటో రాగం అంటే సాంద్రానందం ఉంది కదా, అది ఆ రాగం అనమాట. నెక్స్ట్ ఇది రెండో రాగం కళ్యతమ్మ చదివా కదా, అది రెండో రాగం. ఇందులో ఇది 6వ రాగం, ఇది 6వ దశకం. 6వ దశకం ఏంటంటే మూడో రాగం ఎట్లా చదువుతారో చెప్పనా. మూడో రాగం ఎట్లా చదువుతారంటే ఒకసారి ఉండండి, అది మనం అది పెట్టినాం కదా పొయ్యి మీద, ఒకసారి అది చూసొద్దాం. ఇప్పుడు జాయిన్ చేసుకోవద్దు అవ్వదంటే నేను ఆల్రెడీ మా మేడను ఒకసారి కనుక్కున్నాను. ఇప్పుడు జాయిన్ చేసుకోవద్దు కదమ్మా, మళ్ళీ కొత్త బ్యాచ్ రెడీ అవుతారంట. కొత్త బ్యాచ్ అప్పుడు నేను మీకు కంపల్సరీ లింక్ పెడతాను. అప్పుడు మీరు కూడా జాయిన్ అయ్యి నేర్చుకోండి, ఈ బుక్ కొనుక్కొని నేర్చుకోండి. సో అప్పుడు మీరు కూడా ఈ స్టోరీస్ మొత్తం వినొచ్చు. నేను చెప్తే మీకు అంతగా అర్థం కాదు, కానీ స్టోరీస్ వైజ్గా వింటే చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు కొంచెం బోరు కొట్టచ్చు, కానీ మా స్టోరీస్ వైజ్గా చదివితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదనమాట ఈరోజు నేను ఇప్పుడు ఈ కామర్స్ పెట్టుకొని నేను చదువుకోవాలి. ఓకేనా, ఇది నారాయణీయం స్టోరీ. ఓకే, నేను ఇంకేమైనా ఉంటే అప్డేట్స్ నేను చెప్తా ఉంటాను. లక్ష్మీ స్వయంవరం అంటే లక్ష్మీదేవి ఎట్లా వచ్చింది, అమృతం ఇప్పుడు మన పాల సముద్రం చెరికారు కదా, అటు పక్కన దేవతలు ఇటు పక్కన రాక్షసులు ఉండి అప్పుడు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఎట్లా వచ్చింది ఏంటి అని అనేది మొత్తం ఈ చాప్టర్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అసలు ఈ చాప్టర్. మా మేడం ఈ చాప్టర్ చెప్పినప్పుడు లక్ష్మీదేవి ఎట్లా పాల సముద్రంలో నుంచి వచ్చింది అవన్నీ అనమాట చాలా బాగా చెప్పారు. ఇదేంటంటే చాలా బాగా చెప్పారు లక్ష్మీ అవతారం చెప్పినప్పుడు. ఇది 28వ చాప్టర్. 29వ చాప్టర్ మోహిని అవతారం. మోహిని అవతారం అంటే తెలుసు కదా, ఏంటి నారాయణుడు శివుడు ఇద్దరు కలిపి అనుకొని మోహిని అవతారంలోకి వస్తే అప్పుడు వాళ్ళిద్దరికి అయ్యప్ప స్వామి జన్మిస్తారని చెప్పేసి తెలుసు కదా, అది మోహిని అవతారం అనమాట. మోహిని అవతారం అయిపోయిన తర్వాత లాస్ట్లో స్వామి శరణమయ్యప్ప అని రాసుకోమని చెప్పారు. సో మేము అట్లా రాసుకున్నాం అనమాట. సో ఇది 30వ దశకం. 30వ దశకంలో వామన అవతారం 30వ దశకం అయిపోయిన తర్వాత 31వ దశకంలో బలిదర్ప శ్రవణము భగవంతుని అనుగ్రహ వర్ణనము ఇందులో ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అన్నీ అనమాట, ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క స్టోరీ ఎంత బాగా చెప్తారో. ఇది 32వ దశకం మత్స్యావతారం కూడా తెలుసు కదా, మత్స్యావతారం చాలా బాగుంటుంది. సో మత్స్యావతారం. నెక్స్ట్ ఇది అంబారీషోపాఖ్యానము. ఇది 33వ దశకము. ఇది కూడా బాగుంటుంది స్టోరీ. ఇది 34వ దశకం రామావతారం. నిన్న రామావతారం చెప్పారు. సో మాకు ఇక్కడ వరకు అయిపోయినాయి అనమాట శ్లోకాలు.
సో మాకు చాలా బాగా చెప్తున్నారు మా మేడం. నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఒకవేళ మిమ్మల్ని జాయిన్ చేయాలి అని అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని జాయిన్ చేయాలి అని అంటే, మేము మధ్యలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి అవ్వదంట. ఇప్పుడు జాయిన్ చేసుకోవద్దు అవ్వదంట. నేను ఆల్రెడీ మా మేడను ఒకసారి కనుక్కున్నాను. ఇప్పుడు జాయిన్ చేసుకోవద్దు కదమ్మా, మళ్ళీ కొత్త బ్యాచ్ రెడీ అవుతారంట. కొత్త బ్యాచ్ అప్పుడు నేను మీకు కంపల్సరీ లింక్ పెడతాను. అప్పుడు మీరు కూడా జాయిన్ అయ్యి నేర్చుకోండి, ఈ బుక్ కొనుక్కొని నేర్చుకోండి. సో అప్పుడు మీరు కూడా ఈ స్టోరీస్ మొత్తం వినొచ్చు. నేను చెప్తే మీకు అంతగా అర్థం కాదు, కానీ స్టోరీస్ వైజ్గా వింటే చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు కొంచెం బోరు కొట్టచ్చు, కానీ మా స్టోరీస్ వైజ్గా చదివితే చాలా బాగుంటుంది అనమాట. సో ఈరోజు ఇదనమాట. ఈరోజు నేను ఇప్పుడు ఈ కామర్స్ పెట్టుకొని నేను చదువుకోవాలి. ఓకేనా? ఇది నారాయణీయం స్టోరీ. ఓకే, నేను ఇంకేమైనా ఉంటే అప్డేట్స్ నేను చెప్తా ఉంటాను. మనం ఇందాక పప్పు అంతా చేసాం కదా, మొత్తం తీసి దీంట్లో ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలి అని అంటే, అసలు మనం ఇప్పటి వరకు ఉప్పు అనేది వేయలేదు. సో ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేయాలని అంటే, చిగురు కూడా మొత్తం దీంట్లోనే కలిపేశాను. సో ఓకే, ఇది ఇంకా చాలా ఉడకాలి, ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేయాలి అని అంటే, ఉప్పు, పసుపు ఆల్రెడీ మనం దాంట్లో వేసేసాము. సో ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి అంటే, కారం, పసుపు, కొంచెం లైట్గా వేద్దాం, పసుపు కొంచెం ఉప్పు, అవన్నీ వేసేద్దాం. ఫస్ట్ ఉప్పు, కారం, నెక్స్ట్ పసుపు కొంచెం వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా నీట్గా కలుపుకోవాలి. మొత్తం శుభ్రంగా ఇదంతా నీట్గా కలుపుకుంటే మనకి పప్పు కలర్ వచ్చేసిద్ది. మనం ఆల్రెడీ ఇందాక తాలింపు పెట్టేసుకున్నాం కదా, ఇంకా తాలింపు కూడా అవసరం లేదు. దీన్నే ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే ఇంకా మనకి పప్పు రెడీ అయిపోద్ది. ఓకే, ఎవరెవరికి చింత చిగురు పప్పు ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. దీంట్లోకి అప్పడాలు అవన్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ప్రజెంట్ దగ్గర అవి ఏం లేవు. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ మనం తాలింపు పెట్టేసాం కాబట్టి తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా కరివేపాకు, మిరపకాయలు అవన్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ మిరపకాయలు చాలా వేసాం కదా, సో ఇంకా మనం మిరపకాయలు ఏం వేసే పని లేదు. సో ఇంకా ఏం వేసే పని లేదు అనమాట. దీన్ని ఒక 5 నిమిషాలు దీన్ని మంచిగా ఉడకబెట్టేసి ఇంకా స్టవ్ బంద్ చేసేయడమే. ఇంకా ఆల్రెడీ మనం దాంట్లోనే ఆనియన్స్, టమాటాలు అవన్నీ వేసి అప్పుడే తాలింపు పెట్టేసుకున్నాం కదా, ఇంకా ఉప్పు ఒకసారి చూసుకొని ఇంకా బంద్ చేసేస్తే సో పప్పు రెడీ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్. ఓకే, ఇంకొక 5 మినిట్స్ అయితే పప్పు రెడీ అయిపోతుంది. ఇది కొంచెం సిమ్లో పెట్టేసి మనం ఏం చేద్దామంటే, ఇది కొంచెం సిమ్లో పెట్టేసి బట్టలు ఉన్నాయి కదా వాషింగ్ మిషన్లో, అవి ఆరేసేద్దాం, అయిపోద్ది. మా మమ్మీ బట్టలు ఆరేసేసాను, అయిపోయింది. మా మమ్మీ సాయంత్రం గ్రహణం ఉందంట. సో గ్రహణం ఉంటేనంట పొయ్య గరికాయ కోసుకొచ్చుకోమని చెబుతుంది. కానీ మనకేమో అవన్నీ అదంతా ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. ఒకసారి వెళ్తాను, చూసి అదేమైనా ఉంటే తెచ్చుకుంటా. సో ఇవ్వండి, పప్పు మంచిగా సిమ్లో పెట్టిపోయా కదా, మంచిగా ఉడుకుతుంది. సో దీన్ని కొంచెం సేపు ఇట్లానే ఉంచి ఒక 5 మినిట్స్ అయితే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ ఉడికినట్టే ఉంది. ఒకసారి ఉప్పు అవి చూసేసి టేస్ట్ చేసేసి ఇంకా తీసేద్దాం. ఉప్పు అవన్నీ సరిపోయినాయి, ఇంకా ఏం వేసే పని లేదు. సో ఇంకా స్టవ్ బంద్ చేసేస్తున్నా. పప్పు అయిపోయింది, స్టవ్ బంద్ చేసేసి మా మమ్మీ ప్లేట్ ఒకసారి కడుగుదాం. పప్పు అయిపోయింది, ఇంకా దీన్ని పక్కన పెట్టేసి సో ఒకసారి మనం కిందకి వెళ్ళేసి వద్దాం. స్టవ్ బంద్ చేసి లైట్ డోర్ బంద్ చేసి ఒకసారి కిందకి వెళ్ళొద్దాం. దేనిది గరక తెచ్చుకోవాలంట, ఒకసారి వెళ్ళి చూసి గరక తెచ్చుకుందాం. ఇటు సైడ్ ఒక డోర్, అటు సైడ్ ఒక డోర్ ఉంటుంది అనమాట. అటు సైడ్ అయినా వెళ్ళొచ్చు, ఇటు సైడ్ అయినా వెళ్ళొచ్చు. ఇంకొన్ని ఆ పోర్షన్ ఒకటి ఉంది, కాకపోతే ఆ పోర్షన్లో ఎవరు ఉండట్లేదు, ఖాళీగా ఉంటుంది. సో ఇంకా మేమే అనమాట. అటు సైడ్ కూడా బట్టలు ఆరేసేస్తా అప్పుడప్పుడు. సో ఇవి బట్టలు. ఒకసారి కిందకి వెళ్దాం. నేను ఈ లైటింగ్ పోయిన ఈ దీపావళి కాకుండా పోయిన దీపావళి అప్పుడు కొన్నా. ఇప్పటి వరకు అట్లానే పనిచేస్తుంది మంచిగా లైటింగ్. సో ఒకసారి కిందకి వెళ్ళి
ఇటు సైడ్ ఒకసారి కిందకి వెళ్ళి గరిక ఎక్కడుందో చూసి కోసుకొని వద్దాం. నాకు అంత తెలీదు ఆ గరిక, చూద్దాం ఒకసారి చూసి వెళ్ళి కోసుకొని. ఇక్కడ కింద అంకుల్ వాళ్ళు ఉంటారు, ఓనర్ వాళ్ళు. సో వాళ్ళ చెట్టు ఇది. ఇక్కడ రెంటెడ్ హౌసే అన్నమాట మాది. రెంటెడ్ సామర్లకోట కదా, రెంట్ హౌస్లోనే ఉంటాం. ఒకసారి కింద గరిక ఎక్కడుందో చూసొద్దాం. ఏమి ఇక్కడ నాకు తెలిసి ఎక్కడుందో నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఆ గరిక ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఎవరైనా ఉంటే ఒకసారి అడుగుదాం. కింద అంకుల్ని ఒకసారి అడిగితే పోయిద్ది. వెయిట్. అక్కడ ఆంటీని అడిగాను. అయితే వాళ్ళు ఇప్పుడు పనిలో ఉన్నారంట, కొంచెం సేపు నాకు రమ్మన్నారు. సో అప్పుడు వెళ్ళి గరిక తెచ్చుకుంటా. సో బట్టలు అన్నీ అయిపోయింది, పని అంతా అయిపోయింది కదా. అక్కడ చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆంటీ వాళ్ళే. ఆంటీ ఇస్తా అన్నారు. సో ఇక్కడ మేము కొత్తగా వచ్చినా కానీ నాకు వీళ్ళందరూ బాగా పరిచయం అనమాట. డైలీ కంపల్సరీ వీళ్ళందరితో మాట్లాడతాం. ఈ మధ్య ఏంటంటే నేను భువనేశ్వర్ వెళ్తున్నాం మేము. సో భువనేశ్వర్ వెళ్ళడానికి కొంచెం బిజీగా ఉండాల్సి వస్తుంది. సో ఇంకా ఆంటీని అడిగాను, ఆంటీ ఇస్తా అన్నారు. ఇంకా ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరిగా. సో బెల్ కూడా నొక్కండి, అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, నేను నారాయణీయం ఒకసారి మా మేడంని అడుగుతా అని చెప్పాను కదా, ఆల్రెడీ అడిగాను. సో కాకపోతే నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో అప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తే అప్పుడు మీరు నేర్చుకోవచ్చంట. సో ఇప్పుడు మేము 31 మధ్యలో ఉన్నాం కదా, సో కాబట్టి ఇప్పుడు జాయిన్ చేసుకోవటం అవ్వదు అన్నారు. సో నేను మిమ్మల్ని తర్వాత కంపల్సరీ మీకు నేను యూట్యూబ్లో లింక్ పెడతాను. సో కంపల్సరీ మీరు కూడా దీంట్లో జాయిన్ అయ్యి కంపల్సరీ అన్నీ నేర్చుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా క్లాస్ టైం అవుతుంది, ఇంకా ఉంటా. బాయ్.